మిషన్ భగీరథ కథ ఏంది? ఇప్పటి వరకు పెట్టిన 31,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు అయింది? అప్పులని తెచ్చారు, కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇచ్చారు, ఎన్ని పైప్ లైన్లు వేశారు, ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు, అధికారులు లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు, విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఇది సూచన చేస్తా ఉన్నాను. ఈరోజు ఇది మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పైప్ లైన్. సో మీకు ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మీకు క్లియర్గా రేవంత్ రెడ్డి ఈ విషయం తెలుసుకోవాలి. వాస్తవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మిషన్ భగీరథ మొత్తం ఇంటింటికి ఏది నల్లా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఈ దగ్గర కూడా ఈరోజు ఏం చేశారంటే పైప్ లైన్లు, మొత్తానికి అయితే పైప్ లైన్లు తవ్వడం జరిగింది వాస్తవంగా. అయితే దీనిలో భాగంగా ఏం చేశారంటే ఇక్కడ పైపులు వేయాలి కదా, ఇట్లా పైపులు వేసుకొని పోతారు కదా, దీనికి ఆనుకొని ఒక ఫైబర్ గ్రిడ్ వేస్తారు. దీని లోపల ఒక ఫైబర్ గ్రిడ్ వేస్తారు అన్నట్టు. ఇది ఎందుకంటే దీంతో కొంత 100 కోట్లు సేవ్ అవుతాయి అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది వాళ్ళు. అయితే ఆ ప్రతిపాదన, ఫైబర్ గ్రిడ్ ప్రతిపాదన ఏ విధంగా ఉంది అంటే, ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్తో పాటు ప్యారలల్గా ఈ ఫైబర్ కూడా వేసి ఈరోజు ఇంటింటికి ఇంటర్నెట్ అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకురావాలంటే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఒక లక్ష్యం, అదే వాస్తవంగా. సో ఇప్పుడు ఏమైంది, ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ తోటి ఈ యొక్క ఫైబర్ వేశారా లేదా అనేది రేవంత్ రెడ్డి దీనిపైన విచారణ జరిపే అవకాశం చేయాలి, వాస్తవంగా ప్లాన్ చేయాలి. చేస్తే అప్పుడు వీళ్ళ బండర్ మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంది. ఇగో మిషన్ భగీరథ పథకం లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన ఈ స్కీమ్లో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో అన్ని లెక్కలు తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ సంస్థలు సింగరేణిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ లిస్టులో మిషన్ భగీరథ కూడా చేర్చింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు ఇవ్వాలని అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. మిషన్ భగీరథ కోసం చేసిన అప్పులన్నీ అవి ఎక్కడి నుంచి తెచ్చారు, ఇప్పటిదాకా పెట్టిన 31,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు చేశారు, ఏమేం పనులు చేశారు, ఎన్ని కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశారు, ఆ పైపులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరికి కాంట్రాక్టర్లు అప్పగించారు, ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులు ఎన్ని అనే దానిపై పూర్తి వివరాలు అందజేయాలని సీఎం అడిగినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు నిజానికి ఇంత ఖర్చు అవుతుందా, 2014 వరకు గ్రామాల్లో ఎన్ని ఉన్న ఇండ్లు ఎన్ని, అప్పటికి వాటిలో నల్ల కనెక్షన్ లేని ఇండ్లు ఎన్ని అనే వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమగ్ర సమాచారం ఆధారంగా ఏవైనా అవకతవకలు జరిగినట్టు తేలితే విచారణకు ఆదేశించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, మిషన్ భగీరథ ఉచ్చు అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మిషన్ భగీరథ అప్పుడు ఆయన ఉన్న హయాంలో జరిగింది కదా, ఆయన పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు ఆయన దీనికి మిషన్ భగీరథ మొత్తం కూడా డిజైన్ చేసినంత కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. కాబట్టి ఈరోజు ఆయనకే ఉచ్చు బీస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ను కూడా బెండ్ తీసే పనిలో పడ్డాడు, కేటీఆర్ బెండ్ తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. సో చూద్దాం. వాస్తవంగా ఈ మిషన్ భగీరథ అని పెద్ద అంబక్ వాస్తవంగా చెప్పాలంటే అంత ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టినటువంటి ప్రాజెక్ట్ తప్ప 2014 ముందు మన ఊర్లలో నల్ల నీళ్ళు రాలేదా, మనం నల్ల నీళ్ళు తాగలేదా, తాగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా. కేసీఆర్ ఏదో మొత్తం గ్రిడ్ అని చెప్పి ఏసీ మిషన్ భగీరథ దానికి పథకం పెట్టి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి దానికి కూడా దాదాపు 43,000 కోట్లని 31,000 ఇప్పుడు ఖర్చు చేసిరట. అంటే ఎన్ని వేల కోట్లు దుబ్బినాడో మహానుభావుడు. ఇది కూడా మెగాకే వచ్చి ఉంటుంది.